హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు మా టెర్రస్ గార్డెన్లో మినీ మొక్కజొన్న తోటని చూపిస్తాను. మీకు అంతకుముందు మినీ మిర్చి తోట చూపించాను కదా. జనరల్గా అందరూ మొక్కజొన్నలు నేలలో వేయడం చూసుంటారు, కానీ మేము టెర్రస్ గార్డెన్లో పెంచామన్నమాట. చూడండి ఎలా వచ్చేసాయో, చూడండి ఎంత పెద్దవి అయిపోయాయో. మినీ మిర్చి తోట ఉన్న ప్లేస్లోనే అనమాట ఇవి కూడా వేసింది. ఆ మిర్చి చెట్లన్నీ అయిపోయాయి కాసేసి, ఇంకా తీసేసాము. ఇంక ఎండలకి ఏం రావని వేసా అని చెప్పాం కదా. ఇది చూడండి ఎంత పెద్దవి అయిపోయాయో. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మా డాడీ అయితే అన్నిట్లో, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ అన్నిట్లో మొక్కజొన్న వేసేసాడు. అయితే భలే వచ్చేసాయి, అసలు ఎంత పెద్ద అయ్యాయో. ఇంకా కొద్ది రోజుల్లోనే వచ్చేస్తాయి కండెలు దానికి. అన్నీ ఇంకా ఇప్పుడు ఖాళీ అయ్యే వాటి అన్నిట్లో మళ్ళీ మొక్కజొన్న వేసేస్తున్నాడు. చూడండి మా మినీ మొక్కజొన్న తోట ఎలా ఉంది. చూడండి అన్నిట్లో అవే భలే భలే ఫ్రెష్గా అసలు ఎంత బాగున్నాయో. చూస్తుంటే అసలు చేనుని చూసినట్టే ఉంది, బయట చేలలో పెరిగినట్టే. అయితే ఈరోజు చిన్న ఒక హార్వెస్ట్ ఉంది. ఇందా చూపించాం కదా కనకాంబరాలు, అవి ఇంకొన్ని వంకాయలు, కొంచెం మినీ హార్వెస్ట్ ఉందన్నమాట. ఈ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు చూడండి ఫ్రెండ్స్, ఏంటో కాయలే రావట్లేదు, కానీ ఎటువైపు వెళ్ళినా నేనున్నానని మాత్రం గుచ్చుకుంటుంది. అడ్డమైపోయింది ఇది అసలు. ఈరోజు బీరకాయలు కూడా వచ్చాయి. ఈ బీర చెట్టు గుర్తుందా ఫ్రెండ్స్? ఆకులు తక్కువ కాయలు ఎక్కువ ఉన్నటువంటి బీర చెట్టు. మళ్ళీ కోలుకొని ఇప్పుడిప్పుడే మళ్ళీ కాయలు పిందెలు వస్తున్నాయి. ఈరోజైతే ఒక 3 కాయలు హార్వెస్ట్ చేసేసాము, ఇంకా కొన్ని పిందెలు కూడా ఉన్నాయి. ఈరోజైతే ఈ కనకాంబరాలన్నీ కోసేయాలి, చాలా పూసున్నాయి. ఇంకొన్ని బీన్స్ ఉన్నాయన్నమాట. కింద నుంచి పైకి తెచ్చిపెట్టాం కదా ఈ బీన్స్ చెట్టు, అక్కడలాగా రావట్లేదు అనమాట. ఫ్రెష్గా కొంచెం కొంచెమే వస్తున్నాయి, కొన్నే వస్తున్నాయి. ఈ డ్రాగన్ చెట్టు మాత్రం ఎటు పోయినా నేనున్నానంటూ వస్తుంది గుచ్చుకోవడానికి. ఇంకా టమాటాలు అయితే ఇంకా కూడా చాలా వచ్చేసాయి. ఇప్పుడే ఎండాకాలం కదా, ఈ మల్లె చెట్టు టమాటా చెట్టులో ఇరుక్కొని ఇన్ని రోజులు అసలు బయటికి రాలేదన్నమాట. అది మళ్ళీ ఇప్పుడే చిగురు వస్తూ ఉంది. ఇక్కడ ఇంకొక చెట్టు దాక్కొని ఉంది ఫ్రెండ్స్, ఇది గ్రేప్స్. ఇన్ని రోజులు అలిగింది మా మీద, తనకు అల్లుకోవడానికి ప్లేస్ ఇవ్వలేదని చెప్పేసి. చిక్కుడు చెట్టు ఉండింది కదా ఇక్కడ, ఇప్పుడు ఇక్కడున్న చిక్కుడు చెట్టు పీకేసామన్నమాట. ఇప్పుడు అది ఇంకా బయటకు వస్తుంది, ఇప్పుడే అల్లుకొని, ఇప్పుడే పోత వస్తుంది లైట్గా. ఇవి బయట నుంచి తెచ్చుకున్న మిర్చి చెట్లు ఫ్రెండ్స్, పాడైపోయాయి ఎందుకో. ఈరోజు మన హైబ్రిడ్ గులాబీ చెట్టుకైతే ఒక పువ్వు వచ్చేసింది, భలే ఉంది, ఎంత పెద్దదిగా వచ్చిందో, ఆకాశంలో పూసినట్టుంది అది. ఇంకా అసలు అయితే కలర్ఫుల్ హార్వెస్ట్ అంటే ఈరోజు హార్వెస్ట్లో ఇదే ఫ్రెండ్స్. అసలు ఎంత బాగున్నాయో ఎల్లో ఫ్లవర్స్ అయితే, అసలు ఎన్ని పూసున్నాయో, చెట్టు నిండా పూలే. ఈరోజు కలర్ఫుల్ హార్వెస్ట్, అసలు ఎంత బాగున్నాయో ఎల్లో ఫ్లవర్స్. వీటి పేరేంటో నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఎన్ని పూలంటే అసలు కొమ్మ కొమ్మ కాకాకి వచ్చినట్టుగా ఎన్నో, ఇగోండి అన్ని వైపులా పూలే. ఇంకా చాలా మొగ్గలు ఉన్నాయి, పూస్తూ ఉన్నాయన్నమాట. రోజు పూస్తున్నాయి, ఎన్నెన్ని వస్తున్నాయో చూడండి. ఇంకా చాలా ఉన్నాయి అటువైపు కూడా. భలే ఉంది, కలర్ కూడా చాలా బాగుంది. ఇగోండి ఇంకా బంతిపూలు వస్తూనే ఉన్నాయి అప్పటి నుంచి, ఇంకా దొరుకుతూనే ఉన్నాయి రోజు. ఇదైతే ఒక వెరైటీ ప్లాంట్. ఏంటది మీరు చూసారు కదా, దానిమ్మ చెట్టు. ఎందుకు వెరైటీ అన్నానంటే అది సంవత్సరానికి ఒక్క కాయే కాస్తుంది, ఇంకా కాయదు. ఎన్ని పిందెలు పడ్డా రాలిపోతాయి, సంవత్సరానికి ఒక్కటి కాస్తుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు హార్వెస్ట్ కనిపిస్తుంది కదా. ఎర్రని టమాటాలు, కొంచెం బీన్స్, 3 అంటే 3 బెండకాయలు, కొన్ని వంకాయలు. ఇంకా పూలు అయితే చెప్పనక్కర్లేదు, కావలసినన్ని. సన్నజా చెట్టు చూసారు కదా మీరు అప్పుడు, ఆ సన్నజా చెట్టు అయితే మూరలు పోస్తుంది. ఇందాక చూసిన హైబ్రిడ్ గులాబీ, ఇదిగోండి మన కలర్ఫుల్ ఎల్లో ఫ్లవర్స్, మందారాలు. అసలు ఈరోజు అంత కలర్ఫుల్ హార్వెస్ట్. కనకాంబరాలు కూడా కోసేసాను, చూడండి ఎన్ని పూలు పూసాయో ఇవి. ఈరోజు హార్వెస్ట్ అయితే ఇలా జరిగింది ఫ్రెండ్స్. మీకు నచ్చిందా? మీకు నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎన్ని పూలు వచ్చాయో, చాలా వచ్చాయి. ఇంకా కొన్ని అందకు వదిలేసాను అనమాట, చాలా పూలు వచ్చాయి. టమాటాలు ఒక వారానికి సరిపడా వచ్చేసాయి. ఇది ఫ్రెండ్స్.